ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మన జీవితం ఎప్పుడు సౌకర్యంగా ఉండదు. నిరీక్షణ, శ్రమ మరియు ప్రార్థన అనే 3 మాటలు మన విశ్వాస యాత్రలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం ఎదురు చూస్తున్న దేవుని కార్యాలు ఒక రోజులో జరగకపోవచ్చు, కానీ ఆయన చేసే ప్రతి పని విశ్వాసానికి ప్రతిఫలం అని మనకిచ్చిన వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 12వ అధ్యాయము 12వ వచనము. రోమీయులకు 12వ అధ్యాయం 12వ వచనం వాక్యం ఇలా ఉంది: నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని. ఈ వాక్యంలో 3 గొప్ప సత్యాలు మనకు కనబడతాయి. మొదటిగా, నిరీక్షణ గలవారే సంతోషించండి అని. అంటే దేవుడు చేసే కార్యం ఆలస్యం అవుతున్నా అది అద్భుతంగా మారుతుంది. మనకున్న ఆశను విడిచిపెట్టకుండా సంతోషంగా ఎదురు చూడాలని దేవుడు మనతో చెప్తున్నాడు. రెండోదిగా, శ్రమయందు ఓర్పు గలవారే ఉండండి అని. అంటే మన జీవిత యాత్రలో శ్రమలు ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. వాటిలో మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని, ఓర్పుతో ఉండాలని మనకు బోధిస్తున్నాడు. మూడోదిగా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన అనేది దేవునితో మనకున్న సంబంధాన్ని బలపరిచే మార్గం. రోజు రోజుకి ప్రార్థనలో నిష్ఠత ఉండాలి. మనం ఏం ఎదుర్కొన్నా ప్రార్థన మాత్రం విడవకూడదు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ సంసోను జీవితం. సంసోను ఒకప్పుడు బలవంతుడు, దేవుడు అభిషేకంతో నడిచినవాడు. కానీ తన మనసుకు నచ్చిన మార్గం నడవడం వల్ల తన శరీర బలాన్ని కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు, శత్రులకు చెరబడ్డాడు. కానీ మీకు తెలుసా, కళ్ళను కొల్పే గుడ్డివారిగా మారిన, శరీరంలో సత్తువ కొల్పే బలహీనుడిగా మారిన, విశ్వాస విషయంలో సంసోను బలవంతుడిగానే ఉన్నాడు. అతను ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: ప్రభువా, నాకు ఈ చివరిసారి శక్తిని ప్రసాదించుమని. దేవుడు సంసోను ప్రార్థనను ఆలకించాడు. చివరికి అతను తన జీవిత కాలంలో చంపిన వాళ్ళకన్నా చివరి ఘట్టంలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ ఉదాహరణ మనకు చెప్తుంది, మనం విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను వింటాడు అని. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా, ఆశను కోల్పోకుండా నిరీక్షించాలి. శ్రమలోనూ దేవునిపై ఆధారపడుతూ ఓర్పుతో ఉండాలి. రెండోదిగా, మన ప్రార్థనా జీవితం నుండి వెనక్కి తిరగకూడదు. దేవుని సమాధానాన్ని నమ్ముతూ ఎదురు చూడాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ప్రకారం నిరీక్షణలో సంతోషంతో, శ్రమలో ఓర్పుతో, ప్రార్థనలో పట్టుదలతో ఉండేందుకు మాకు శక్తిని ప్రసాదించము. సంసోను వల్లే విశ్వాసంతో బలవంతంగా ఉండేలా మాకు ఆశీర్వాదాన్ని ప్రసాదించము ప్రభువా. విశ్వాసంలో మేము స్థిరంగా నిలబడి మా సహోదరులను నిలబెట్టే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.